అందరికీ నమస్కారం. ఈసారి మీ ముందుకు అద్భుతమైన అనుభవంతో కాకుండా ఆలోచింపచేసే అనుభవంతో వచ్చాను. ఈ అనుభవం అందరూ విని వీలైతే మీకు తెలిసిన వాళ్ళకి తెలియచేయండి. మీ సమయంలో ఓ 10 నిమిషాలు పడుతుందేమో. ఎవరైనా అతి కష్టంలో ఉన్నప్పుడు మీరు చెప్పిన పంచుకున్న అనుభవం విన్నప్పుడు వారు స్వామివారి దగ్గరికి వెళితే వారి 10 కాలాల జీవితం బాగుంటుందేమో. ఇంకా ఆలస్యం చేయకుండా అనుభవంలోకి వెళ్దాం. దుబాకాకు చెందిన ఒక భక్తుడు చాలా సంవత్సరాలుగా స్వామివారి దర్శనానికి వెళ్ళేవాడు. ఆయనకు కష్టాలు వచ్చినప్పుడల్లా స్వామి ఆశీస్సులతో అవి తొలగిపోయాయి. 1 సంవత్సరం క్రితం ఆయనకు తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చింది. కానీ బాబా ఆశీస్సుల వల్ల అది నయమై మామూలు జీవితం గడిపారు. గత నెలలో ఆయన మళ్ళీ దర్శనానికి వచ్చినప్పుడు స్వామీజీ, ఈ అమావాస్య మీకు బాగలేదు నాన్న, 3 రోజులు ఆశ్రమంలో ఉండమని సూచించారు. సరే అని చెప్పి తర్వాత వద్దామని అనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు 3 రోజుల్లోనే ఆయన అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు స్వామీజీ ఆలయం నుండి తమ సేవకులను అతడిని చూడటానికి పంపారు. ఆ తర్వాత ఆయన తుదిశ్వాస విడిచారు. కాబట్టి భక్తులారా, స్వామీజీ మాటలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. స్వామి ఏం చెబితే అది దయచేసి పాటించండి. స్వామివారు చెప్పేది మన కర్మలను తొలగించడానికి, మన మంచి కోసమే. నేను కూడా ఒకప్పుడు ఇదెందుకు చేయాలి, ఇది అవసరమా అని అనుకునేదాన్ని. కానీ తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. ఒకసారి మా స్నేహితురాలు తల్లికి ఆరోగ్యం చాలా దెబ్బతింది. స్వామీజీ అన్నదానం చేయమని చెప్పారు. కానీ వాళ్ళు అప్పుడు ఆ డబ్బు కట్టలేదు. ఆలయంలో కూడా వాళ్లను ఎవరూ బలవంతం చేయలేదు. నేను కూడా బలవంతం చేయలేదు. తర్వాత ఆమె ఆరోగ్యం మరింత విషమించి ఆసుపత్రిలో చేరారు. నేను మళ్ళీ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు నా స్నేహితురాలు తల్లి ఆరోగ్యం గురించి అడిగాను. అప్పుడు స్వామీజీ వెంటనే, అందుకే కదా నాన్న వాళ్ళ కర్మ తొలగించడానికి అన్నదానం చేయమన్నాను. నేను కూడా మా గురువుగారికి చెప్పాలి కదా, వారు చాలామందికి ఆహారం పెట్టారు, వాళ్ళని మనం కాపాడాలి అని. అవును కదా అనిపించింది. తర్వాత ఆలోచించగా అనిపించింది, మన ఇంటికి బంధువులు కొన్ని రోజులు వచ్చి ఉంటేనే భారం అనుకుంటాం. కానీ స్వామి నిత్యం ఎంతోమందికి అన్నదానం చేస్తున్నారు. అది అంత తేలికైన విషయం కాదు. ఆలయం ఏ ఫౌండేషన్స్ ద్వారా నడవటం లేదు. పూర్తిగా స్వామి కష్టం. ఆయన ఎంతోమందిని కాపాడుతూ మన కర్మలను తొలగిస్తూ ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆలోచించండి. మనం ఆసుపత్రుల కోసం లక్షలు ఖర్చు చేస్తాం. అదే చికిత్సను ఆధ్యాత్మికంగా ఎలాంటి నొప్పి లేకుండా స్వామి మనకు అందిస్తున్నారు. కానీ అన్నదానం కోసం డబ్బులు ఇవ్వటానికి, చిన్న చిన్న పనులు చేయటానికి మాత్రం ఎంతగానో ఆలోచిస్తాం, సందేహిస్తాం. నిస్వార్థమైన ప్రేమతో మనల్ని కాపాడే స్వామి మాటలను నిర్లక్ష్యం చేయటం అంటే మన జీవితాలను కష్టాలు పాలు చేసుకోవడమే. భక్తులారా, మనం స్వామివారికి సమర్పించేది డబ్బు కాదు, మన కర్మలను. జన్మ జన్మలుగా మనల్ని వెంటాడుతున్న ఆ కర్మలు ఎంతో విలువైనవి. వాటిని ఏ డబ్బుతోనూ కొలవలేం. స్వామివారు మన నుంచి ఏమీ ఆశించకుండా మన కర్మలను తన భుజాలపై వేసుకొని మనల్ని కాపాడుతున్నారు. ఆయన మాటలు మన కర్మల బంధాలను తెంచి మన జీవితాలకు ఆధ్యాత్మిక వెలుగునిస్తాయి. కాబట్టి ఆయన మాటలను విస్మరించకండి, పాటించండి, ప్రాణాలు నిలుస్తాయి. వీడియోకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పను, కానీ నాది ఒక విన్నపం. దయచేసి వీడియోను షేర్ చేయండి. ఇది కేవలం వ్యూస్ కోసం కాదు. ఈ రోజుల్లో ఇలాంటి గురువులు ఉన్నారు అని ప్రజలు తెలుసుకుంటారు. వారికి కష్టాలు వచ్చినప్పుడు స్వామివారు గుర్తుకు వస్తారు. వారి జీవితాలు ఉద్ధరింపబడతాయి. మరొక అనుభవంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.